హాయ్ ఎవ్రీవన్. సో మనం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆన్లైన్ ఫస్ట్ బ్యాచ్ కోచింగ్ స్టార్ట్ చేసాం కదా. సో వాట్ ఐ థాట్ ఈస్ లెట్స్ బ్రేక్ డౌన్ ద ప్రీవియస్ ఇయర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్ పేపర్స్. సో మనం కోచింగ్ స్టార్ట్ చేసే ముందు ఆర్ ఎనీవన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని చూడాలి. నాట్ మోడల్ పేపర్స్ బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది బేసిక్గా. సో ఈ వీడియో చేయడంలో ఇంటెన్షన్ ఏంటంటే మీకు క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, మీన్ టు సే వాట్ ఆర్ ది మేజర్ సబ్జెక్ట్స్ అండ్ నెక్స్ట్ కోర్ ఏరియాస్ ఏంటి, ఎక్కడ ఫోకస్ చేయాలి అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, లెట్స్ అది కాన్సెప్చువలా, అప్లికేషనా, లేదు ఫ్యాక్చువల్ క్వశ్చనా, మెమరీ బేస్డా, ఇలా క్లాసిఫికేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు తెలుస్తాయి. అండ్ ఏ డెప్త్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఎంతవరకు మనము ఆ సబ్జెక్ట్ని కవర్ చేయాలి, ఏ లెవెల్లో వస్తున్నాయి అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు బిఫోర్ ప్రిపరేషన్ మీకు ఒక ఐడియా ఉంటే, ఓవర్వ్యూ ఐడియా ఉంటే ఇట్ విల్ బీ వెరీ ఈజీ టు గో విత్ ది ప్రిపరేషన్. సో ఆ ఐడియాతోటి మనం సబ్జెక్ట్ని చదివినప్పుడు అది బేస్ చేసుకొని అది దృష్టిలో పెట్టుకొని చదవచ్చు. సో ఈ వీడియోలో నేను 2023లో జరిగిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకొని I just wanted to break down all the questions కొంచెం డీటెయిల్డ్గా. సో ఎవ్రీ సెషన్లో వీ హ్యావ్ డివైడెడ్ దీస్ వీడియోస్ ఇంటూ సెషన్స్. ఇది వీడియో సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాము. సో సెషన్ 1, సెషన్ 2 అలా చేద్దాం అనుకుంటున్నాము. ఒక్కొక్క సెషన్లో మీకు ఒక 5 క్వశ్చన్స్, 1 to 5 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామని షార్ట్ వీడియోస్ లాగా. సో లెట్స్ జంప్ ఇంటూ ది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ఏరోజాల్స్. సో చూడండి, ఇక్కడ మీరు ఎప్పుడైనా క్వశ్చన్లో మీరు అండర్లైన్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో క్వశ్చన్లో ఏదైతే ఇచ్చాడో అది మొత్తం క్వశ్చన్ కాదు. సో ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ఏరోజాల్స్. సో క్వశ్చన్ అనేది ఏరోజాల్కి సంబంధించింది అండ్ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నాడా, కరెక్ట్ అడుగుతున్నాడా కూడా చూసుకోవాలి. సో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడో అబౌట్ ఏరోజాల్. సో వెరీ సింపుల్గా ఇది ఫార్మస్యూటిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. దీంట్లో కాన్సెప్చువల్ బేస్ ఉంది, అప్లికేషన్ బేస్డ్గా ఉంది. సో కింద ఇచ్చాడు 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 1 and 2. Aerosol may be defined as the pressurized dosage form of medicament in which the liquid or solid drug or drugs are dissolved or suspended in gas. సో వెరీ క్లియర్గా ఇది మీకు ఏరోజాల్ డెఫినేషన్, ఇది ఏరోజాల్ డెఫినేషన్ అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఏరోజాల్స్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ రెస్పిరేటరీ కండిషన్స్. ఇక్కడ చూడండి, ట్రీట్మెంట్ ఆఫ్ రెస్పిరేటరీ కండిషన్స్ ఆర్ ఆటోమైజ్డ్ ఇన్ డివైజెస్ నోన్ యాజ్ నెబులైజర్. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ దేని గురించి ఇచ్చాడు, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో డెఫినేషన్ గురించి ఇస్తే సెకండ్ స్టేట్మెంట్ ఎక్కడ యూజ్ చేస్తాడు, ఐ మీన్ టు సే అప్లికేషన్లో, అంటే ట్రీట్మెంట్ ఆఫ్ రెస్పిరేటరీ కండిషన్స్ దట్ ఆర్ ఆటోమైజ్డ్ ఇన్ డివైజెస్ నోన్ యాజ్ నెబులైజర్స్. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ఏరోజాల్ డెఫినేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏరోజాల్ అప్లికేషన్. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఓన్లీ 1 అని ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ 2 ఉంది, బోత్ 1 and 2 ఉంది, నేదర్ 1 నాట్ 2, అంటే ఫస్ట్ది కాదు సెకండ్ కాదు అని చెప్తున్నాడు. సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే ద ఆన్సర్ వచ్చేసి మీకు ఇక్కడ బోత్ 1 and 2 బికాస్ 2 స్టేట్మెంట్స్ కూడా ఏరోజాల్కి సంబంధించినవి కాబట్టి. ఓకే, సో ఇలా మనకి ఫస్ట్ క్వశ్చన్ 2023లో అడిగారు ఫ్రమ్ ఫార్మస్యూటిక్స్. సో ఇక్కడ మనము ఎక్కడ ఫోకస్ చేయాలి అంటే సింపుల్గా ఇది డోసేజ్ ఫామ్కి సంబంధించిన క్వశ్చన్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, డోసేజ్ ఫామ్స్ నుంచి వచ్చింది, అంటే ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఏరోజాల్స్ ఇట్లా. ఓకేనా. అండ్ దాంట్లో కూడా ఇంకా మీరు డీప్ డౌన్ చేస్తే మీరు క్లినికల్ డివైజెస్ కింద క్వశ్చన్ వచ్చింది. ఇది క్లినికల్ డివైజెస్ కింద చెప్పుకోవచ్చు, అంటే నెబులైజర్ కింద వచ్చింది. ఓకేనా. సో అలా మనము డోసేజ్ ఫామ్స్ అండ్ దాంట్లో మళ్ళీ క్లినికల్ డివైజెస్ ఇంటర్లింక్డ్ కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటి ఏరియాస్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఫార్మస్యూటిక్స్.
కాన్సెప్చువల్ అండ్ అప్లికేషన్ kind of question. Next comes to the second question, that is hard gelatin capsule are available in a number of sizes which vary from. సో సింపుల్గా ఇది క్యాప్సూల్స్కి సంబంధించిన క్వశ్చన్, హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్కి సంబంధించిన క్వశ్చన్ అని తెలుస్తుంది క్లియర్గా. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే నెంబర్ ఆఫ్ సైజెస్ అంటే హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్ సైజ్ రేంజ్ మీద క్వశ్చన్. క్లియర్లీ అగైన్ ఇట్ ఈస్ ఏ ఫార్మస్యూటిక్స్ క్వశ్చన్ అండ్ ఇది వచ్చేసి స్టాండర్డ్ సైజ్ రేంజ్ ఆఫ్ హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్కి సంబంధించిన డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో సింపుల్గా చెప్పాలంటే వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇట్స్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్ అంటే మీరు మెమరీ బేస్డ్ గుర్తుపెట్టుకోవాల్సింది, న్యూమరికల్స్ ఇలాంటివన్నీ మీకు ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కింద వస్తాయి అన్నట్టు. సో ఇది తెలవాలంటే మీకు హార్డ్ జెలాటిన్ క్యాప్సూల్స్ సైజ్ రేంజ్ మొత్తం తెలిసి ఉండాలి. సో మీకు వచ్చేసి యూజువల్గా 000 నుంచి ఓకే మీకు 5 వరకు ఉంటాయి సైజ్ రేంజెస్. ఓకేనా, 000 నెక్స్ట్ 00 నెక్స్ట్ 0 1 2 3 4 5 ఇలా మనకి రేంజెస్ ఉంటాయి అన్నట్టు. సో 000 ఈజ్ ద లార్జెస్ట్ సైజ్. సో దీంట్లో మనకి డోస్ అనేది ఎక్కువగా ఫిల్ చేయొచ్చు. ఇది వచ్చేసి స్మాలెస్ట్. ఓకే, ఈ బిట్వీన్లో రేంజ్ వస్తుంది 000 తర్వాత 00 ఉంటుంది. సో మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీన్ టు సే లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ వరకు రేంజ్ ఉంది. సో దట్ కవర్స్ కంప్లీట్ సైజ్ రేంజ్ అన్నట్టు. సో ఇక్కడ అడిగింది కూడా అదే అడిగాడు, ఎన్ని సైజెస్లో అవైలబుల్ ఉంటుంది అని. సో ఆన్సర్ వచ్చేసి మీకు 0 నుంచి 5 కాదు, ఎందుకంటే ఇక్కడ 000 నెక్స్ట్ 00 మిస్ అవుతుంది, నెక్స్ట్ 000 to 3 ఇది కూడా ఇన్కంప్లీట్గా ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి 000 నుంచి 5 ఇక్కడ లార్జెస్ట్ స్మాలెస్ట్ రెండు కవర్ అవుతున్నాయి కాబట్టి దిస్ మైట్ బి ఆన్సర్. లెట్స్ క్రాస్ చెక్ విత్ అనదర్ 1 to 5 ఇక్కడ కూడా బిఫోర్ రేంజెస్ మిస్ అవుతున్నాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి మీకు 000 నుంచి 5 ఇది కంప్లీట్ సైజ్ రేంజ్ని చెప్తుంది మీకు. సో ఇది ఒక ఫ్యాక్చువల్ క్వశ్చన్, న్యూమరికల్ క్వశ్చన్, ఇది మెమరీ బేస్డ్ అన్నట్టు. ఇది కూడా ఫార్మాస్యూటిక్స్ నుంచి వచ్చింది. అండ్ ఈ క్వశ్చన్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ అండి. మోస్ట్లీ ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో, నెక్స్ట్ వచ్చేసి డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటి ఎగ్జామ్స్లో, అండ్ మోస్ట్ కామన్ జీప్యాట్, నైపర్ లాంటి ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో దీని నుంచి మీరు చూడాల్సింది ఏంటంటే ఆల్ ది న్యూమరికల్ వాల్యూస్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ న్యూమరికల్ వాల్యూస్ అన్నిటిని మీరు రిపీటెడ్గా చదువుతూ ఉండాలి. సో రిపిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇది అగైన్ ఫ్రమ్ ఫార్మస్యూటిక్స్. సో ఫార్మస్యూటిక్స్ ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుండాలి. నెక్స్ట్ వచ్చేసి ద థర్డ్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్రీమ్స్. మళ్ళీ ఇది క్రీమ్స్ నుంచి వచ్చింది క్వశ్చన్. ఓకే, ఇంతకుముందు ఇది క్యాప్సూల్స్ నుంచి, అంటే సెకండ్ క్వశ్చన్ కూడా మీకు డోసేజ్ ఫామ్ నుంచే వచ్చింది. సెకండ్ క్వశ్చన్ కూడా మీకు డోసేజ్ ఫామ్ నుంచే వచ్చింది. ఇది కూడా డోసేజ్ ఫామ్. డోసేజ్ ఫామ్స్ ఫార్మస్యూటిక్స్లో ఎంత ఇంపార్టెంటో చూడండి. సో ఇది కూడా మీకు డోసేజ్ ఫామ్ క్వశ్చనే, మళ్ళీ ఫార్మస్యూటిక్స్ నుంచి వచ్చింది. క్రీమ్స్ అంటే మీకు కమ్స్ అండర్ సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్స్ నుంచి వస్తుంది. సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్స్. సో వెరీ ఇంపార్టెంట్. డోసేజ్ ఫామ్స్ అనేది సూటిక్స్లో మేజర్ పార్ట్ టు బి కవర్డ్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి మీకు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్రీమ్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. అంటే కరెక్టా ఇన్కరెక్టా అనేది ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేసుకోవాలి, అంటే అక్కడ ఫోకస్ చేయాలి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్ ఈజ్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏ పేర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆయిల్ ఇన్ వాటర్, ఆయిలీ క్రీమ్స్ అని ఇచ్చాడు. సెకండ్ వచ్చి వాటర్ ఇన్ ఆయిల్, యాక్వస్ క్రీమ్స్ అని ఇచ్చాడు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఇవి ఎమల్షన్స్ కింద వస్తాయి. ఆయిల్ ఇన్ వాటర్ టైప్ ఉంటుంది మనకి ఎప్పుడైనా, వాటర్ ఇన్ ఆయిల్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు
సెకండ్ది వచ్చేసి ఇది వచ్చేసి మీకు కంటిన్యూస్ ఫేజ్ కింద వస్తుంది. కంటిన్యూస్ ఫేజ్ కింద వస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మీకు డిస్పర్స్డ్ ఫేజ్ కింద వస్తుంది. సో ఎప్పుడైనా మీకు డిస్పర్స్డ్ ఫేజ్లో వాటర్ ఉంటే అది మీకు నాన్ గ్రీజీ కింద వస్తుంది. ఓకేనా, అంటే యాక్వస్ క్రీమ్స్ కింద వస్తుంది. సో ఇప్పుడు ఇది డిస్పర్స్డ్ ఫేజ్, ఇప్పుడు ఇది డిస్పర్స్డ్ ఫేజ్, ఇది కంటిన్యూస్ ఫేజ్ అని చెప్పాను కదా. సో ఆయిల్ అండ్ వాటర్ ఈ రెండిట్లో ఏది కంటిన్యూస్ ఫేజ్, ఏది డిస్పర్స్డ్ ఫేజ్లో ఉంది అన్న దాన్ని బట్టి అవి మీకు యాక్వస్ క్రీమ్సా, క్రీమ్స్లో 2 డిఫరెంట్ టైప్స్, యాక్వస్ క్రీమ్సా ఆర్ ఆయిలీ క్రీమ్సా అనేది తెలుస్తుంది మీకు బేసిక్గా. ఓకే, సో ఇప్పుడు డిస్పర్స్డ్ ఫేజ్లో ఏది ఉందో చూసుకోవాలి, కంటిన్యూస్ ఫేజ్లో ఏది ఉందో చూసుకోవాలి. సో కంటిన్యూస్ ఫేజ్లో ఏది ఉంటుందో దాని బేసిస్ మీద మనకి అది యాక్వస్ ఆయిల్ ఉంటుంది. లెట్సే ఆయిల్ ఇన్ వాటర్ ఉన్నది అనుకోండి, ఈ వాటర్ అనేది కంటిన్యూస్ ఫేజ్లో ఉంది కాబట్టి ఇది యాక్వస్ క్రీమ్స్ కింద వస్తుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆయిల్ ఇన్ వాటర్ కంటిన్యూస్ ఫేజ్లో ఉంది. సో వాటర్ కంటిన్యూస్లో ఫేజ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమి ఉండాలి, యాక్చువల్గా యాక్వస్ క్రీమ్స్ ఉండాలి. కానీ ఏమి ఇచ్చాడు, ఆయిలీ క్రీమ్స్ అని ఇచ్చాడు. సో ఇది ఇన్కరెక్ట్, యాక్చువల్గా రివర్స్ ఇచ్చాడు. వాటర్ ఇన్ ఆయిల్లో ఆయిల్ అనేది కంటిన్యూస్ ఫేజ్లో ఉంది, వాటర్ అనేది డిస్పర్స్డ్ ఫేజ్లో ఉంది. సో దీన్ని తీసుకుంటే ఇది కంటిన్యూస్ ఫేజ్లో ఉంది కాబట్టి, ఇది ఆయిలీ ఉంది కాబట్టి ఇక్కడ యాక్చువల్గా మీకు ఎలా రావాలి, ఆయిలీ క్రీమ్స్ రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాక్వస్ ఇచ్చాడు. ఇది కూడా రివర్స్ ఇచ్చాడు కావాలని, ఇన్కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ కింద ఆప్షన్స్లో వచ్చేసి మీకు విచ్ పేర్ ఈస్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓన్లీ 1 కాదు, కరెక్ట్ అడిగాడు కదా, కాదు. ఓన్లీ 2 కరెక్ట్ కాదు. బోత్ 1 and 2 కరెక్టా, కాదు. నేదర్ 1 నాట్ 2 అంటే ఫస్ట్ది కరెక్ట్ కాదు, సెకండ్ది కరెక్ట్ కాదు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి లాస్ట్ 1. సో ఇలా మనము క్వశ్చన్ని మనము ఇంటర్ప్రిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇచ్చిన 2 ఆప్షన్స్ కూడా ఇన్కరెక్ట్ బేస్డ్ ఆన్ ది కాన్సెప్ట్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ కంటిన్యూస్ ఫేజ్ and types of creams, aqueous and oily creams. This is third question. Again from pharmaceutics. చూడండి pharmaceutics నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్ఫ్యూషన్. సో ఇది వచ్చేసి మీకు ఫార్మకాగ్నసీ నుంచి, ట్రెడిషనల్ ఫార్మసీ నుంచి క్వశ్చన్ అనుకోవచ్చు మనము. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. దేనికి, ఇన్ఫ్యూజన్కి. ఓకేనా, ఇన్ఫ్యూజన్కి ఎగ్జాంపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫ్యూజన్ అంటే ఏంటో తెలవాలి. సో ఇన్ఫ్యూజన్ అనేది యాక్వస్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇన్ఫ్యూజన్ అంటేనే మీకు గుర్తు రావాల్సింది, ఇట్స్ ఎ యాక్వస్ ఎక్స్ట్రాక్ట్. సో దట్ ఈస్ ప్రిపేర్డ్ బై స్టీపింగ్ క్రూడ్ డ్రగ్స్ ఇన్ వాటర్. ఓకే, స్టీపింగ్ క్రూడ్ డ్రగ్, ఎనీ క్రూడ్ డ్రగ్ ఇన్ వాటర్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మనము టీ పెడతాం కదా, టీ పొడి వేసి వాటర్లో. సో దట్ ఈస్ వాట్ సింపుల్ ఇన్ఫ్యూజన్ అన్నట్టు. సో టీ అనేది ఇన్ఫ్యూజన్కి ఎగ్జాంపుల్ అనేది గుర్తుపెట్టుకోండి. వేర్ వి యూస్ యాక్వస్ థింగ్ అంటే వాటర్ని యూజ్ చేస్తాం. సో ఫైనల్గా మీకు యాక్వస్ ఎక్స్ట్రాక్ట్ వస్తుంది, టీ ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. ఇది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇన్ఫ్యూజన్ అని గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. కింది వాటిలో ఏది ఇన్ఫ్యూజన్కి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నాడు. కాన్సన్ట్రేటెడ్ కాంపౌండ్ జెన్షనా, లేదంటే నాస్కపిన్ లింక్టసా, బెల్లెడోనా టింక్చరా, క్యాలమైన్ లోషనా. సో ఇలా మీకు డిఫరెంట్గా ఇచ్చాడు. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్యూజన్ అంటే డెఫినేషన్ తెలవాలి. నెక్స్ట్ వచ్చేసి లింక్టస్ అంటే డెఫినేషన్ తెలవాలి, టింక్చర్ అంటే డెఫినేషన్ తెలవాలి, లోషన్ అంటే డెఫినేషన్ తెలవాలి. సో ఆ బేసిక్స్ తెలిస్తే మీరు ఈజీగా ఎలిమినేషన్లో అయినా మీరు ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు దీంట్లో. ఓకే, సో జెన్షన్ ఇన్ఫ్యూజన్ ఈజ్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇన్ఫ్యూజన్ అండి. యాక్చువల్గా ఇది ఎందుకు అని అంటే, మీకు టింక్చర్ అనేది ఎప్పుడైనా, టింక్చర్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఇట్స్ ఏ ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్. ఇట్స్ ఏ ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి ఇది కాదు. మనకు అడిగింది ఏంటి, ఇన్ఫ్యూజన్ అన్నాడు. ఇన్ఫ్యూజన్ అంటే యాక్వస్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పినాం.
సో టింక్చర్ అంటే ఆల్కహాలిక్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది లోషన్ అంటే మీకు ఇది కూడా మీకు యాక్వెస్ బేస్డ్ కాదు, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి లింక్టస్ అనేది సిరపీ నేచర్ ఉన్న థింగ్ అన్నట్టు. సో అది కూడా మీకు దీని కింద రాదు. సో ఇవి 3 ఎలిమినేషన్లో పోతే మనకు మిగిలేది ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ కాంపౌండ్ జెనిషన్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఇన్ఫ్యూజన్ అన్నట్టు, విచ్ ఈజ్ ఏ యాక్వెస్ ఎక్స్ట్రాక్ట్. సో ఇది కూడా మీరు డైరెక్ట్గా డెఫినేషన్స్ నుంచి ఆన్సర్ చేసాం మనం సింపుల్గా. సో మీరు ఇక్కడ లర్నింగ్ పాయింట్ ఏంటి, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వెరీ సింపుల్ డెఫినేషన్స్. మనం ఏదో డెఫినేషన్స్ అని అనుకుంటే కుదరదు. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ ఎలా చేసాం, ఓన్లీ బేస్డ్ ఆన్ డెఫినేషన్. సో ఇప్పుడు మీకు లింక్టస్, టింక్చర్, లోషన్ డెఫినేషన్స్ తెలియకపోతే, బేసిక్ డిఫరెన్స్ తెలియకపోతే యూ కెనాట్ ఆన్సర్ ది క్వశ్చన్. ఈ క్వశ్చనే కాదు, మీరు ఇప్పుడు జెనిషన్ గురించి మీకు తెలియాల్సిన అవసరం లేదు. లింక్టస్, టింక్చర్, లోషన్ గురించి తెలిసినా యూ కెన్ ఎలిమినేట్ ది ఆన్సర్ అన్నట్టు. సో అలా ఫార్మకాగ్నిషన్ నుంచి దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మైట్ బి ఆస్క్డ్. సో ఇది 4th క్వశ్చన్. అండ్ లాస్ట్ 5th క్వశ్చన్కి వస్తే అగైన్ ఫ్రమ్ ఫార్మస్యూటిక్స్. ద ప్రిస్క్రిప్షన్ గివెన్ బిలో, అంటే కింద ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు, రిప్రజెంట్స్ విచ్ టైప్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఇన్కంపాటబిలిటీ. అంటే క్వశ్చన్ దేని మీద పడింది, ఇన్కంపాటబిలిటీ మీద క్వశ్చన్ అండి. ఖచ్చితంగా చాలాసార్లు ఇవి అడుగుతాడు బేసిక్గా. ఇవి కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. అన్లెస్ యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ మెడికమెంట్ మీరు చెప్పలేరు అన్నట్టు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ప్రిస్క్రిప్షన్, ఆర్ఎక్స్ అని ఇచ్చాడు, యాంఫిటమైన్, ఎఫిడ్రిన్, ఇంకా సింపుల్ సిరప్, ఈ రెండింటిని కలిపితే ఒక మిక్చర్. సో సింపుల్ సిరప్ని పక్కన పెడితే యూ హ్యావ్ టు ఫోకస్ మెయిన్లీ ఆన్ యాంఫిటమైన్ అండ్ ఎఫిడ్రిన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫార్మకాలజీ బేస్ ఉంటే యూ హ్యావ్ టు కమ్ టు ఏ కంక్లూజన్, యాంఫిటమైన్ అండ్ ఎఫిడ్రిన్ ఇవి ఏంటి బేసిక్గా అనేది చూసుకోవాలి. ఇది అసలు యాక్చువల్గా ఏ సబ్జెక్ట్ కింద వస్తుంది అని అంటే మీకు ఇది ఫార్మస్యూటిక్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ సబ్జెక్ట్ నుంచి కూడా అనుకోవచ్చు. అండ్ ఇట్స్ అనలిటికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్, యూ హ్యావ్ టు అనలైజ్ అండ్ ఆన్సర్ ఇట్ అన్నట్టు ఇక్కడ. సో యాంఫిటమైన్, ఎఫిడ్రిన్ ఈ రెండు కూడా మీకు సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్, రెండు కూడా. సో ఇప్పుడు రెండు కలిపి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, రెండు కలిపి ఇచ్చినప్పుడు మీకు సినర్జిస్టిక్ కానీ, లేదంటే అడిటివ్ ఎఫెక్ట్ కానీ, లేదంటే టాక్సిక్ ఎఫెక్ట్ కానీ వచ్చినప్పుడు మీకు ఇంకంపాటబిలిటీస్ అనేవి బయటకు వస్తాయి బేసిక్గా. సో రెండు సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ కాబట్టి కంబైనింగ్ దీస్ 2 drugs మే ఇంటెన్సిఫై అడ్వర్స్ ఎఫెక్ట్స్. యూజువల్గా సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్కి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆల్రెడీ. సో ఈ రెండింటినీ కంబైన్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అడ్వర్స్ ఎఫెక్ట్ యొక్క సివియారిటీ ఎక్కువ అవుతుంది, బికాస్ బోత్ ఆర్ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్, రైట్. సో ఇది అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది దేనికి సంబంధించింది, థెరాప్యూటిక్కి సంబంధించింది. ఓకే, థెరాప్యూటిక్కి సంబంధించింది కాబట్టి ఇది థెరాప్యూటిక్ ఇంకంపాటబిలిటీస్ కింద వస్తుంది. సో ఇంకా బ్రేక్ డౌన్ చేసుకోవాలనుకుంటే మీకు హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇంకంపాటబిలిటీస్ ఉంటాయని చూసుకుంటే మీకు ఫిజికల్ ఇంకంపాటబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ కెమికల్ ఇంకంపాటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ ఇంకంపాటబిలిటీ అంటే ఏంటి, కలర్ చేంజ్ అవ్వడము, రెండింటిని మిక్స్ చేసినప్పుడు ప్రెసిపిటేట్ అవ్వడం, ఇలాంటివి. కెమికల్ ఇంకంపాటబిలిటీ అంటే అవి రెండు రియాక్ట్ అయ్యి సంథింగ్ హ్యాపెన్స్, అంటే కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఓకేనా, అండ్ లెట్స్ ఏ కాంప్లెక్సేషన్ లాగా. సో అవన్నీ మీకు ఫిజికల్ కెమికల్ కింద వస్తుంది. బట్ థెరప్యూటిక్ అంటే ఏంటి అంటే వెన్ 2 drugs కౌంటరాక్ట్స్, ఏదన్నా 2 drugs మిక్స్ చేసి ఇచ్చినప్పుడు దే కౌంటరాక్ట్ ఆర్ డేంజరస్లీ ఎన్హాన్స్ ఈచ్ అదర్, ఒకదాన్ని ఇంకొకటి డేంజరస్లీ దే ఎన్హాన్స్ ది ఎఫెక్ట్ ఆన్ ది బాడీ. సో అప్పుడు అది థెరప్యూటిక్ కింద వస్తుంది. సో ఇది మనకి బోత్ సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ కాబట్టి దీన్ని మనము ఫిజికల్లో కానీ కెమికల్లో కానీ పెట్టలేము. సో ఆబ్వియస్లీ ఇట్ కమ్స్ అండర్ థెరప్యూటిక్ incompatibilities. So unless you don't have an idea about amphetamine and ephedrine that comes under CNS stimulants, you cannot answer this question. Okay, so ఇలా చూస్తే మనకి ఫిజికల్ కాదు, కెమికల్ కాదు, అండ్ టాలరేటెడ్ కెమికల్ కాదు. సో దిస్ ఇస్ థెరప్యూటిక్ ఇంకంపాటబిలిటీ. సో ఇది కూడా మనకి కైండ్ ఆఫ్ ఫార్మస్యూటిక్స్ అండ్ హాస్పిటల్ క్లినికల్ ఫార్మసీ రిలేటెడ్ క్వశ్చన్. సో చూడండి ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతుండో, దేనికి ఇంటర్లింక్ చేస్తుండో, ఒక్కొక్కసారి అది ఏ సబ్జెక్ట్లో నుంచి
అనేది కూడా మనం ఐడెంటిఫై చేయలేము. 2-3 సబ్జెక్ట్స్ కింద రావచ్చు అది. అండ్ ఒక సబ్జెక్ట్లో క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే లెట్స్ సే ఇది ఫార్మస్యూటిక్స్ ఆర్ హాస్పిటల్ క్లినికల్ ఫార్మసీ క్వశ్చన్ అనుకుంటే యూ షుడ్ హ్యావ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫార్మకాలజీ. సో మీకు ఫార్మకాలజీ నాలెడ్జ్ తోటి సుటిక్స్ని అటెంప్ట్ చేయొచ్చు, హాస్పిటల్ ఫార్మసీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, బయోకెమిస్ట్రీ నుంచి కాలేజీ అటెంప్ట్ చేయొచ్చు. ఇట్లా మీరు అన్ని సబ్జెక్ట్స్ని ఇంటర్ కనెక్టెడ్గా చదివితేనే ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్లోకి మీరు అనలిటికల్గా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ వీడియో. నెక్స్ట్ సెషన్లో ఇంకొక 5 క్వశ్చన్స్ని మనం ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేస్తాం. I hope you learned something. Watch us for more videos. Thank you.